వెల్కమ్ టు సుమన్ నేను మీ సుమన్ నాగ్. అకార్డింగ్ టు న్యూమరాలజీ గనక మనం చూసుకుంటే, ఎస్ అనే లెటర్ తోటి పేరు స్టార్ట్ అయినా, లేదంటే పేరులో గనక రైట్ నంబర్స్ ఉన్నాయా, రాంగ్ నంబర్స్ ఉన్నాయా అనేటువంటి విషయం గనక తెలుసుకోవాలనుకున్నా కూడా, జనరల్‌గా ఎస్ అనే లెటర్ తోటి పేరు స్టార్ట్ అయితే లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? అండ్ పేరు బలానికి సంబంధించినటువంటి వాటిలో గనక మనం చూస్తే, అందులో పాజిటివ్ ఉందా? నెగెటివ్ ఉందా? ఎలా తెలుసుకోవాలి అనుకున్నటువంటి ఆలోచన గనక మీకుంటే, డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి కాంటాక్ట్ నంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి. ఎందుకు అనంటే డెఫినిట్‌గా ఆయన చెప్తారు. అంటే మీ ఎస్ అనే పేరుతోటి గనక ఎస్ అనే లెటర్ తోటి గనక మీ పేరు స్టార్ట్ అయిందంటే అందులో పాజిటివ్ ఉందా? నెగెటివ్ వైబ్స్ ఉన్నాయా? నంబర్స్ ఎలా ఉన్నాయి? రాంగ్ నంబర్స్ ఏమైనా ఉన్నాయా? అనేటువంటి విషయం తెలుసుకోవాలనుకున్నా కూడా ఆయన త్రూ వాయిస్ మెసేజ్ అన్నా సరే మీకు డెఫినిట్‌గా తెలియచేస్తారు. ఆ విధంగానే సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. సో, కమింగ్ టు సబ్జెక్ట్ ఎస్ అనే లెటర్‌తో కనుక పేరు స్టార్ట్ అయిన తర్వాత ఆహ్, రాంగ్ నంబర్ ఉంటే ఏ విధంగా ఉంటుంది అనేది వారి మాటలోనే తెలుసుకుందాం. హలో సార్. హలో నాన్న. ఎస్ అనే లెటర్‌లో గనక రాంగ్ నంబర్ ఉంటే లైఫ్ ఎలా ఉంటుందండి అసలు? నాన్న, అన్ని లెటర్స్‌లో ఒక 40% రాంగ్ నంబర్స్ ఉన్నా తట్టుకునే కెపాసిటీ ఉంటుంది. లెటర్ ఎస్ వచ్చేసి నాగుపాము షేప్‌లో ఉంటుంది. హ్మ్. సో, ఈ లెటర్‌కి ఏమంటే 10%, 15% నెగెటివ్ ఉన్నా తట్టుకునే కెపాసిటీ ఉండదు. సో, ఈ లెటర్‌కి ఏమంటే ఇట్స్ ఎ లెటర్ ఆఫ్ ఎర్లీ స్టార్ట్. తొందరగా సంపాదనకి 5 ఏళ్లకే శ్రీదేవి సంపాదనలోకి వచ్చింది. హ్మ్. చిన్న ఏజ్‌లోనే సావిత్రి గారు సంపాదనలోకి వచ్చారు. దే కమ్ ఇంటూ మనీ ఎర్లీ. దే స్టార్ట్ దేర్ లైఫ్ విత్ ఎ బ్యాంగ్. తొందరగా స్టార్ట్ చేస్తారు, సంపాదిస్తారు, భూములు కొంటారు, కార్లు కొంటారు. రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు ఎస్ అంటే స్టార్స్. తొందరగా స్టార్ అయ్యి తొందరగా పడిపోయేవాళ్ళు ఎస్ వాళ్ళు. హ్మ్. సో, మనం చూస్తే సావిత్రి గారు, సిల్క్ స్మిత గారు, కాఫీ డే ఓనర్ సిద్ధార్థ్ గారు, సుశాంత్ సింగ్ 33 ఇయర్స్ సూసైడ్ చేసుకున్నాడు. చిన్న చిన్న బాధలే చెప్పాలంటే, ప్రపంచంలో చాలా బాధలు ఉన్నాయి. ఆయన లవ్ ఫెయిల్యూర్, చనిపోవాల్సిన అవసరం లేదు. బట్ ఎస్ వాళ్ళు తట్టుకోలేరు. నేను ఇంత నిజాయితీగా ప్రేమించానే, మళ్ళీ ఆ నిజాయితీ ఆ పక్కన లేదే, తీసుకోలేడు. సో, ఎస్ వాళ్ళు ఏమంటే దే ఆర్ వెరీ వెరీ సెన్సిటివ్, వెరీ లవ్లీ పీపుల్. వీళ్ళు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఎవరైనా ఇష్టపడతారు. ఎవరికైనా డబ్బులు ఇస్తే కూడా చాలా ఆనందంగా ఇస్తారు. సో, ప్రతి ఒక్కరి దగ్గర ప్రేమ కోరుకుంటారు. సో, ఎస్లో రాంగ్ నంబర్స్ ఉంటే దే మే హ్యావ్ లవ్ ఫెయిల్యూర్స్, మ్యారేజ్ తర్వాత ప్రాబ్లమ్స్. ఎస్లో ఉండి తా వచ్చింది అనుకోండి, లైక్ శ్వేత, ఇలా తా వచ్చినప్పుడు పర్సనల్ లైఫ్ ఆఫ్టర్ మ్యారేజ్ చాలా బ్యాడ్గా ఉంటుంది. సో, ఎస్లో ఉండి 13 నంబర్ 16 నంబర్ వస్తే అన్హ్యాపీ ఎండింగ్స్ ఉంటాయి. సో, ఈరోజు ఎస్తో బ్యాడ్ నంబర్ ఉన్న సౌందర్య గారి గురించి, ఎందుకంటే ఒక 2-3 రోజులుగా సౌందర్య గారి పేరు అవును. మారుమోగుతుంది. సో, ఖమ్మంలో కూడా ఒక ఆయన కేసు పెట్టారు, ఆమె డెత్ న్యాచురల్ డెత్ కాదు అని. సో, నేను యాక్చువల్గా చెప్పాలంటే సౌందర్య గారిని ఎవరు చూసినా కూడా మన ఇంటి ఆడపిల్ల, హ్మ్. మన 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 ఇంట్లో మనిషిలాగా. సో, మంచి యాక్ట్రెస్. సో, అందరినీ మనసులు దోచుకున్న మంచి యాక్ట్రెస్ సౌందర్య గారు. ఆమె ఫ్రమ్ బెంగుళూరు, కర్ణాటక ఆమె. బట్ ఆమె అలా అనిపించదు, మన తెలుగు అమ్మాయి అనిపిస్తుంది. సో, ఈమె 18th జూలై 1972లో పుట్టారు. బర్త్ నంబర్ 9, డిస్ట్ నంబర్ 8. సో, లెటర్ ఎస్తో తొందరగా సంపాదనలోకి రావాలి. ఈమె చాలా చిన్న ఏజ్లోనే హీరోయిన్ అయిపోయింది. బాగా అందరు హీరోలతో, వెంకటేష్తో, పెద్ద పెద్ద హీరోలు, ఈవెన్ కృష్ణ లాంటి పెద్ద హీరోలతో కూడా నంబర్ 1 సినిమాలో అదరగొట్టి 100 డేస్ మూవీ అది. సో, ఎవరితో చేసిన సౌందర్య, వెంకటేష్తో హిట్ పేర్. ఎన్ని సినిమాలు, పవిత్ర బంధం, ఇలా చాలా సినిమాలు చేశారు. చెప్పాలంటే ఆడవాళ్ళనే కాదు, అందరూ మగవాళ్ళ హృదయాలు కూడా గెలుచుకున్న మంచి నటి. సో, విత్ పాజిటివ్ మైండ్ సౌందర్య అంటే మా ఇంటి అమ్మాయి, మా ఇంటి ఆడపిల్ల అనుకునేంత గొప్ప నటి. సో, ఇక్కడ 9/8లో ఏమంటే 9లో వీళ్ళు మంచి మనసు ఉంటుంది, చాలా పవర్ఫుల్గా ఉంటారు, చిరాస్తులు, భూములు, బంగళాలు, కార్లు కొంటారు. 8 అనేది మనీ నంబర్. మోర్ అండ్ మోర్ మనీ ఈస్ కమింగ్. నిజంగా ఆమె పాపులర్ అయ్యింది, డబ్బులు సంపాదించింది. లెటర్ ఎస్ వల్ల అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. అప్లోకి వచ్చింది, తొందరగా డౌన్ అయ్యింది. సో, సౌందర్యాల టోటల్ నంబర్ తీసుకుంటే 30వ నంబర్. 30 అంటే నిత్య కళ్యాణం, పచ్చతోరణం. సో, తెలంగాణలో కూడా 30 నంబర్ వల్ల తెలంగాణ ఈజ్ గ్రోయింగ్ ఆల్ సైడ్స్, లిమిట్లెస్ గ్రోత్. సో, 10 years బ్యాక్ ఒక ల్యాండ్ బేరం ఆడితే 10 లక్షలు చెప్తే ఈరోజు అడిగితే 4 కోట్లు 5 కోట్లు చెప్తున్నారు. రేట్లు అంత బాగా పెరుగుతున్నాయి. ఇట్స్ గ్రోయింగ్, ద సిటీ ఈస్ డెవలపింగ్ లైక్ ఎనీథింగ్. అన్ని వైపులా జడ్చర్ల వరకు ఈ పక్క, ఆ పక్క నార్కెట్పల్లి వరకు డెవలప్మెంట్ వచ్చేసింది. సో, 30 అంటే డెవలప్మెంట్. అండ్ 30 అంటే దేవతల దీవెనలు. 30 అంటే 3 అంటే బృహస్పతి. సో, వీళ్ళు గెలుపోటలకి
పొంగిపోరు, కృంగిపోరు. గెలుపొస్తే ఆనందపడిపోరు, ఓటమి డౌన్ అయిపోరు. సమానంగా స్వీకరించి 30 ఏళ్ళు ముందుకెళ్తారు. 30 అంటే గ్రోత్, ఎక్స్పాన్షన్. సో ఈ అమ్మాయి వల్ల వాళ్ళ తండ్రికి కూడా విపరీతమైన ధనయోగం అండ్ మంచి పేరు, కీర్తి. వాళ్ళ నాన్నగారు సత్యనారాయణ గారు రైటర్, కర్ణాటకలో ప్రొడ్యూసర్ కూడా ఆయన. సో ఆయన బ్యాక్గ్రౌండ్తో ఈమె వచ్చి సినిమాలకు రావడం. సత్యనారాయణ గారు మంజుల గారి ముద్దల కూతురు సౌందర్య. సో ఇక్కడ మెయిన్ డిఫెక్ట్ సౌందర్యలో 30 నంబర్ వల్ల పైకి వచ్చింది. ఓవల్స్ తీసుకుంటే ఇంజిన్ అనమాట. ఓవల్స్లో 14 ఓవల్స్. 14 అంటే పేరు, డబ్బు. 14 అంటే 5 పంచభూతాలు దీవిస్తాయి. ఈ 5 దీవెన వల్ల విపరీతమైన అందం ఉంటుంది, అట్రాక్షన్ ఉంటుంది. సో 30లో 14 పోతే 16 మిగిలింది. ఈ 16 అనేది సూర్యుడు శుక్రుడు కలయిక. ఈ 16 ఎవరి పేరులో ఉన్నా ఆకాశంలో ఉన్న కిందకు లాక్కొని వచ్చేస్తుంది 16. సో శ్రీదేవి 16 పైనుంచి డౌన్, సావిత్రి 16, సిల్క్ స్మిత 16, హీరో విక్రమ్ 16 యాక్సిడెంట్స్, బాత్రూంలో పడ్డము. సో ఈ 16లో ఉన్న చాలామంది హీరో హీరోయిన్స్ చూసిన వాళ్ళు 43, 45, 47 పెళ్ళిళ్ళు కావు. 16 అంటే ఫినిషింగ్ ఎడ్జ్ ఉండదు. దే రైజ్, దే ఫాల్, దే రైజ్, దే ఫాల్. సౌందర్య గారి పేరులో ఆ 16వ నంబర్ లేకుండా ఉంటే, నేను చాలాసార్లు నా ప్రోగ్రాంలో చెప్పాను, అమ్మాయిలకి ఎస్ వచ్చి లాస్ట్లో ఇన్య, సౌజన్య, లావణ్య, రమ్య, సౌందర్య ఇలా వస్తే అన్హ్యాపీ ఎండింగ్ ఎక్కువ ఉంటుంది. ఇది కూడా జాగ్రత్త తీసుకోవాలి. ఒక పేరు పెట్టాడు 100 జాగ్రత్తలు తీసుకొని పేరుని చక్కగా పెట్టుకోగలిగితే ఇలాంటి యాక్సిడెంట్స్ కూడా మనము బైపాస్ చేయొచ్చు. జాతకంలో ఉన్నదాన్ని బైపాస్ చేయాలంటే పేరు బలం బాగుండాలి. సో జాతకం మార్చే శక్తి పేరుకు మాత్రమే ఉంది. నా భాషలో పేరే మంత్రం, మంత్రం = దైవబలం. సో సౌందర్య గారు మన మధ్యలో లేరు, బట్ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి మళ్ళీ ఒకసారి ఆ మహానటిని తలుచుకునే అదృష్టం నాకు వచ్చింది. అండ్ ఇలాంటి పేర్లు చాలామంది ఇన్స్పైర్ పెట్టుకున్నారు సౌందర్య పేర్లు. సో దయచేసి మీ పేర్లు మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చెక్ చేయించుకోండి. రాంగ్ నంబర్స్ ఉంటే కరెక్షన్ చేసుకోండి. ఒక మంచి లైఫ్ లీడ్ చేయండి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. థ్యాంక్ యూ నాన్న. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ 91, నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513. సెకండ్ 9133789199, 9133789199, 868886880688, 8688068888. ఎయిట్ 8688157777, 8688157777. ఒక నంబర్కి పెట్టిన వాట్సాప్ ఇంకో నంబర్కి పెట్టకండి. అంతమంది మీ జాతకాలు చూడాల్సిన అవసరం లేదు. డీటెయిల్స్ ఒక్క నంబర్కి పెట్టి ఆపేసేయండి. చాలామంది చూస్తున్నాను 10 నంబర్లు ఉంటే 10 నంబర్లకి పెడుతున్నారు. సో అన్నిటికీ వాయిస్ ఇవ్వాల్సింది నేనే. మీరు స్టాఫ్కి పెట్టిన స్టాఫ్ నాకు ఫార్వర్డ్ చేస్తారు, నేను మళ్ళీ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను, వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తారు. సో ఒక పేరు చూశాక మళ్ళీ అది రిప్లై ఇవ్వను ఇంకోసారి. కాబట్టి దయించి అందరికి పెట్టకండి. పేరు బాగుందంటే మీరు లక్కీ. బాలేని వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి, డైరెక్ట్ ఆర్ ఆన్లైన్. ఈ పేరులో ఒక అక్షరం మార్పు మీకు 100% మంచి సక్సెస్ని ఇస్తుంది. మోర్ దెన్ 41 lakh సక్సెస్ఫుల్ క్లయింట్స్ ఉన్నారు. నేను 2003లో డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి ఇచ్చాను. 2004 పీరియడ్లో తమన్నా, TAMANNAAH, అమీర్ ఖాన్, AAMIRKHN, ఇష్క్ సినిమా ముందు నితిన్కి, 10వ క్లాస్ ఉన్నప్పుడు నిఖిల్ సిద్ధార్థ్ హీరోకి, 10వ క్లాస్లో ఆయన ఉన్నప్పుడు. సో 2వ క్లాస్లో 3వ క్లాస్ ఉన్నప్పుడు హనుమాన్ హీరో తేజ సర్జాకి. సో అట్లీ డైరెక్టర్ ATLI ఉంటే ATLEE మురుగదాస్కి, బోయపాటి శ్రీను గారికి 2006లో 18 ఏళ్ళ క్రితం ఇచ్చానండి. సో మేము వరల్డ్ వైడ్ క్లయింట్స్ ఉన్నారు. కంప్లీట్ నేను 5 ఇయర్స్గా టీవీ అన్నీ వదిలేసి ఓన్లీ యూట్యూబ్ చేసుకుంటున్నాను. టీవీ చేస్తే మొత్తం రాష్ట్రాలను తిరగాల, బెంగళూరు, కేరళ, బాంబే, ఢిల్లీ తిరిగే ఓపిక లేదు. కాబట్టి ఓన్లీ హైదరాబాద్లో ఉండి ఐఎమ్ గెటింగ్ ఆల్ ఆన్లైన్ అపాయింట్మెంట్స్. ఐ థింక్ దిస్ ఈజ్ వెరీ కూల్ ఫర్ మీ.
వైజాగ్ పోవాలా, రాజమండ్రి పోవాలా, భీమవరం పోవాలా, విజయవాడ పోవాలా, గుంటూరు పోవాలా. అప్పుడు నెలకు ఇంచుమించు 18 క్యాంపులు వెళ్ళేవాడిని. ఇప్పుడు 50 ఏళ్ళు వయసు, ఓపిక తగ్గింది. ఒకే హైదరాబాద్లోనే ఉంటూ అందరినీ ఆన్లైన్ మోటివేట్ చేస్తూ కరెక్షన్స్ ఇస్తున్నాను. సో మీకు మంచి లైఫ్ కావాలనుకుంటే నా అడ్వైస్ తీసుకోవచ్చు. ఎందుకంటే నా దగ్గర పనిచేసేవాళ్ళు మోర్ దెన్ 150 మెంబర్స్. నేనేం నేర్పిలేదు, నా మాటలు విని ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు వచ్చని చాలామంది కర్నూలులో, అనంతపూర్లో, విజయవాడలో, హైదరాబాద్లో ఆఫీసులు పెట్టుకున్నారు. నేను వాళ్ళ పేర్లు యూట్యూబ్ చెప్పకూడదు, ధర్మం కాదు. చాలామంది వెళ్ళి కరెక్షన్లు చేసుకొని పాడైపోతున్నారు. సో ఇది మన పేరు కాదు, ఇది జీవితం. రాంగ్ కరెక్షన్స్ వల్ల ఇబ్బందులు ఉంటాయి. ది బెస్ట్ గెలవండి, ది బెస్ట్ లైఫ్ లీడ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. దిస్ ఈజ్ యువర్ బ్రదర్ డాక్టర్ కిరణ్ నెహ్రూ ఎంబీ. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీకు కనుక హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, వెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, రిలేషన్షిప్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నా, దాంతోపాటు ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఏ చిన్న సమస్య ఉన్నా సరే ఒక చక్కటి పరిష్కారం కోసం, అది కూడా అకార్డింగ్ టు న్యూమరాలజీ, ఒక చిన్న కరెక్షన్ తోటి, నేమ్ కరెక్షన్ తోటి, సో జీవితాంతం ఒక పాజిటివ్ రిజల్ట్ కోసం మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని సంప్రదించాలి అనుకుంటే హైదరాబాద్, కర్నూల్ అండ్ తిరుపతి, సో ఈ ఏరియాలో కనుక మీరు సంప్రదించాలి అనుకుంటే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్స్ కనిపిస్తున్నాయి. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఎవ్రీ సండే మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే మణికొండలో ఆఫీస్ ఉంటుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియోలో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.